హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోలవాక్స్ విఐజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన పాతకాలం నాటి బ్రహ్మాండమైన రుచికరంగా ఉండే మంచి గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎంత మంచిదంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, అలాగే ఈ కొలెస్ట్రాల్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల గుండె కండరాలు చాలా బలపడటం వల్ల గుండెకి చాలా మంచిది. మామూలుగా మనం ఈ మంచి గుమ్మడికాయ ఏదైనా చేసుకోవాలంటే తొరగటమే పెద్ద కష్టం అన్నమాట. చూడండి, చాలా ఈజీగా తొరుక్కోవచ్చు. ఇలా చక్కగా చెక్కు తీసుకుని ఆ లోపల పక్క ఉండే గుజ్జు లాంటివి అయితే ఆ గింజ తీసేయండి. చూడండి, ఇలా చక్కగా సన్నగా ముక్కలు తొరుక్కోండి. ఇలా స్లైసెస్ లాగా చిన్నగా తొరుక్కోండి. చిన్న ముక్కలు అయితే చాలా బాగుంటుంది, తొందరగా ఉడుకుతాయి, చక్కగా బాగుంటుంది. పెద్ద ముక్కలు అయితే ఇబ్బంది, ఉడుకుతాయో ఉడకవో అని భయం. మళ్ళీ చూడండి, చక్కగా చిన్న ముక్కలా ఇలా తొరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక 2 చెంచాలు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు అంటే తెలిసిందే కదా మీకు. ఒక చెంచాడు పచ్చెనపప్పు, చెంచాడు చాయమినపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, 2 ఎండుమిరపకాయ తుంపులు వేసుకుని ఒక 2-3 నిమిషాలు కలయపెట్టండి. అటు ఇటు బాగా అన్ని గింజలు వేగేటట్టుగా. ఒక 2 రెబ్బలు కరివేపాకు శుభ్రం చేసుకున్నది వేసుకోండి. ఇవి కూడా బాగా కలయపెట్టండి, బాగా వేగేంత వరకు. ఒక 3 నిమిషాలు వేగినాయి అనుకున్నప్పుడు మన గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం వేసేయండి. వేసేసి బాగా కలపండి అటు ఇటు. కలిపి ఏం చేస్తారంటే మూత పెట్టి వదిలేయండి. ఒక్క 3 నిమిషాలు అలా వదిలేసారా